చక్కగా సాగిపోతున్న కొందరి జీవితాలను చూస్తే విధికి రుచించదో ఏమో బతుకు తలకిందులవుతోంది. చెంగున గెంతుతూ డాన్స్లు చేస్తూ చదువులో రాణించే పిల్లల విషయంలోనూ విధి ఆడే వింత నాటకం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే పరిస్థితి హన్మకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ యువకుడే 17 ఏళ్ల పొనుగోటి నిరంజన్. అదేంటి చిన్న పిల్లాడిలా ఉన్నాడే 17 ఏళ్ల యువకుడు అంటున్నారని అనుకోవచ్చు, కానీ అది నిజం. హన్మకొండలోని పేడపల్లి డబ్బాలు హనుమాన్ నగర్లో నివాసం ఉండే పొనుగోటి రామ్ గోపాల్చారి దంపతులకు 2009 సెప్టెంబర్ 7న జన్మించాడు నిరంజన్. తండ్రి రామ్ గోపాల్చారి ప్లంబర్. పేద కుటుంబం. నిరంజన్ తల్లి క్యాంటీన్లో వర్కర్. చిన్న సంసారం, చింతలు లేని జీవితం. ఉన్నంతలో సర్దుకుపోతున్న తరుణంలో వీరి కుటుంబంలో పిడుగులాంటి బాధలు వచ్చిపట్టాయి. నిరంజన్ కు 7 ఏళ్ల వయసులో కిడ్నీ సమస్యను గుర్తించారు వైద్యులు. ఎడమవైపు కిడ్నీ చిన్నగా, కుడివైపు కిడ్నీ పెద్దగా ఉండడంతో మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేదని తెలుసుకున్నారు వైద్యులు. శస్త్రచికిత్స చేసి స్టంట్ వేశారు. ఈ ఆపరేషన్తో నిరంజన్ మామూలు మనిషి అవుతాడని భావించిన విధి మరొకటి తలచింది. ఆరోగ్యం మరింత విషమించింది. నడవలేని స్థితికి చేరుకున్నాడు. చివరకు మంచానికే పరిమితమయ్యాడు. చదువులో రాణిస్తూ అన్నిటిలో ఫస్ట్ గా ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలంటే అమితంగా ఇష్టపడి పవన్ సినిమా పాటలు పాడుతూ డాన్స్లు చేస్తూ హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్ చీకట్లోకి నెట్టబడింది. చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు నిరంజన్. అందుకే నిరంజన్ కు ఒక నిక్ నేమ్ పెట్టారు లోకల్స్. ఆ నిక్ నేమ్ గబ్బర్ సింగ్. తన అభిమాన నటుడి సినిమా పేరునే నిక్ నేమ్ గా చేసుకుని నిరంజన్ మరింత మురిసిపోయేవాడు. తల్లిదండ్రులు సంతోషించేవారు. కానీ కిడ్నీ సమస్య అంతా మార్చేసింది. ఆపరేషన్ తర్వాత కొన్నాళ్లు స్కూల్కు వెళ్లిన తర్వాత నడవలేని దుస్థితి వచ్చింది. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగే ప్రమాదం నెలకొనడంతో ఇలా మంచానికే పరిమితమయ్యాడు నిరంజన్. ఎదుగుదల కూడా ఆగిపోయింది. అందుకే 17 ఏళ్ల వయసులోనూ 6 ఏళ్ల చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు నిరంజన్. ఇక చికిత్స లేదని డాక్టర్లు చెప్పడంతో ఏడాదిన్నరగా వైద్యం కూడా లేదు. నిరంజన్ ను కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పేశారు వైద్యులు. అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యాడు. నిత్యం ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సి రావడంతో తల్లి క్యాంటీన్ వర్క్ మానేసి కుమారుణ్ణి చూసుకుంటోంది. ఇటు నిరంజన్ చికిత్స కోసం ఉన్న స్థలాన్ని, భార్య బంగారాన్ని అమ్మేసి అద్దె ఇంట్లోకి చేరుకున్నాడు రామ్ గోపాల్చారి. ప్రస్తుతం నిరంజన్ తండ్రికి మిగిలింది మోయలేని అప్పుల భారమే. చాలా కష్టంగా రోజులు గడుస్తున్నాయి. నిరంజన్ కు ఒక చెల్లెలు కూడా ఉంది. వయసు 13 ఏళ్లు. ఇంత ఆవేదనలోనూ నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పాటల్ని వీడలేదు. ఆ పాటలతోనే కాలక్షేపం చేస్తాడు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ని కలవాలని, కలిసి మాట్లాడాలి అనేది నిరంజన్ బలమైన వాంఛ. ఎక్కడో హన్మకొండ, ఇంకెక్కడో ఉండే పవన్ కళ్యాణ్ను నిరంజన్ ఎలా కలుస్తాడు? గట్టిగా పట్టుకుంటే ప్రాణం విలవిల్లాడే నిరంజన్ను కదిలించడం కూడా కష్టమే. అయినా నిరంజన్ కోరిక నెరవేర్చాలని అతని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండ వస్తూ ఉండడంతో ఈ హార్డ్ కోర్ అభిమానిని కలవడానికి రావాలని విన్నపిస్తున్నారు. నిరంజన్ మేకే విష్ నెరవేర్చాలని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటికే జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు హన్మకొండ వస్తున్న పవన్ కళ్యాణ్ కు ఈ విషయాన్ని చేరవేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ అరుదైన వ్యాధితో బాధపడే తన అభిమానుల్ని స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. వారు కోలుకునే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే హన్మకొండకు చెందిన ఈ గబ్బర్ సింగ్ ని వెండితెర గబ్బర్ సింగ్ కలిసి మాట్లాడాలని ఆశిద్దాం.
చిన్నారి నిరంజన్ పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ హన్మకొండకి రానున్న నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ మరి కలిసే అవకాశం ఉందా లేదా ఇలాంటి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. సింధు వరంగల్ జిల్లాకు చెందినటువంటి చిన్నారి నిరంజన్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో చివరి కోరికగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని ఆయన కోరిక ఉంది. ఈ కోరిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టికి స్థానికటువంటి సామాజికవేత్తలు కావచ్చు, జనసేన నేతలు, కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి తనను కలిసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రేపు వరంగల్కు రాబోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. నాకు అందుబాటులో నిరంజన్ కుటుంబ సభ్యులు నిరంజన్ ఒకసారి మాట్లాడదాం. ఆయన కోరిక ఏంది, పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో నిరంజన్ ఎట్లా ఫీల్ అవుతున్నా ఒకసారి మాట్లాడదాం. ఎట్లా మీ హీరో పవన్ కళ్యాణ్ రేపు రాబోతా ఉన్నారు, నీ కోరిక ఎట్లా ఉండేది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ తోటి ఫస్ట్ అస్సలని నమ్ముతాను. ఆ తర్వాత ఏం మాట్లాడుతుందిలే ఏం మాట్లాడొస్తే అది మాట్లాడతాను. రెగ్యులర్గా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేదా, పవన్ కళ్యాణ్ మొదటిసారిగా చూడబోతున్నావు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నావు? బాగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి సినిమాలు చూసినావు పవన్ కళ్యాణ్? గబ్బర్ సింగ్ నుంచి ఇంకా గబ్బర్ సింగ్ అన్నీ చూస్తాను. ఒకటి అద్దారింటి దారి అన్ని సినిమాలు చూస్తాను. ఎప్పటి నుంచి అనారోగ్యంగా బాధపడుతున్నాను, ఎప్పుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నావు, ఎవరి ద్వారా ఈ పవన్ కళ్యాణ్ ఈ విషయం వెళ్ళింది, ఏం చెప్తావు? శంకరంకుల ద్వారా పవన్ కళ్యాణ్కి వెళ్ళింది. ఇంకా ఏం అర్థం కాలే. పవన్ కళ్యాణ్ ఏమేమి సినిమాలు చూసినా ఒక డైలాగ్ చెప్పు, పాట పాడు పవన్ కళ్యాణ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, కాకపోతే దానికి నాకు ఒకటే తేడా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, మిగతా అంతా సేమ్ టు సేమ్. పవన్ కళ్యాణ్ మీ ఇంటికి రాబోతున్నారు కదా, ఏం చెప్పాలనుకుంటే ఆయనతో ఏం మాట్లాడతావు, ఏ అంశాలు చెప్తావు ఆయనకు? నా హెల్త్ చూసి నాకేమైనా సాయం చేస్తారో అది చెప్తారు. ఇది నిరంజన్ అభిప్రాయం. అయితే నిరంజన్ తల్లిదండ్రులు ఒకసారి మాట్లాడదు. అమ్మ, ఎప్పటి నుంచి నిరంజన్కి వ్యాధి వచ్చింది,